ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. మీరంతా దీవించబడాలని నా యేసు పేరట ఆశీర్వదిస్తూ ప్రార్థిస్తూ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ శుభవేళ మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మనం ఎదుగుతున్న కొద్దీ, వయసు పెరుగుతున్న కొద్దీ మార్పులు వస్తాయి. కొన్నిసార్లు శారీరకంగా బలహీనం అవుతాం. కొన్నిసార్లు సమాజంలో నైతిక విలువల్లో నడుస్తున్నప్పుడు ప్రారంభంలో ఉన్నవి ఉండవు కనుక కొన్ని విషయాల్లో మనం బలహీనం అవుతాం. అంటే అర్థం ఏంటంటే బలహీనత శారీరకంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా. ఒకప్పుడు ఆ ఇంట్లో అతని మాట సాగిందండి, అతను చెప్పిందే వేదం. కానీ ఈ రోజున అతని మాటకు పెద్దగా విలువ ఇవ్వటం లేదు వాళ్ళు. అంటే అతను బతికే ఉన్నాడు కానీ, బట్టగట్టాడు కానీ ఇప్పుడు బలహీనుడయ్యాడు. ఈ మాట విన్నప్పుడల్లా నీకు నాకు అర్థమయ్యేది ఏమిటి? ఆర్థికంగానూ బలహీనం అవుతాం, మాటపరంగానూ బలహీనం అవుతాం, మనల్ని గౌరవించే ప్రజల వలన బలహీనం అవుతాం, మన పట్ల లెక్కలేని వ్యవహరించే వారి వలన కూడా కొన్ని చెరుపులు జరుగుతూనే ఉంటాయి. ఈరోజు నేను మరలా మీకు ఈ మాట ఎందుకు చెబుతున్నాను అంటే, ఇది మనం ఆధ్యాత్మికంగా గమనించగలిగిన ఓ సత్యం. అయితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? యోబు గ్రంథం 17వ అధ్యాయము 9వ వాక్యంలో ఇలాగ రాయబడింది: నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. నిరపరాధులు అంతకంతకు బలం పొందుదురు. అంటే నీ ఆధ్యాత్మికపరమైన సమాజంలో నీ మాటకున్న బలమైన, నీ నడికట్టుకున్న బలమైన ఓ దీవెనకరంగా సాగాలి అంటే సహోదరి సహోదరులారా, మీరు గమనించాల్సింది ఏమిటో తెలుసా? నిరపరాధులుగా జీవించడం నేర్చుకోవాలి. అంటే దోషి అని ఒకడు వేలెత్తి చూపకుండా జాగ్రత్త పడాలి. అపరాధం చేశాడు, పొరపాటు చేశాడు అనకుండానట్లుగా తెల్లని వస్త్రం ధరించుకున్న మనం అపవిత్రమైన చుక్కలు కానీ, దుమ్ము ధూళి కానీ మన మీద పడకుండా ఎంత జాగ్రత్త పడుతుంటాం. అలాగే నిరపరాధులుగా బ్రతకడానికి సమాజంలో ప్రయాసపడితే ఒకరు వేలెత్తి అలా చేయివెత్తి ఇదిగో ఇతనిలో ఈ దోషం ఉంది అనకుండానట్లుగా మీరు జాగ్రత్త పడటం మొదలుపెట్టాలి. ఈ ఒక్క జాగ్రత్త తీసుకుంటే తెల్లని వస్త్రం తెల్లగానే ఉంటుంది. అలాగే నీ జీవితంలో అలాంటి నిరపరాధులు చూసట చాలా మెచ్చుకుని దేవుడు బలపరుస్తాడు. మీకు ఉదాహరణకు ఒక మాట చెబుతానండి. దానియేలు బాగా ప్రార్థనాపరుడు. అతడు చాలా నమ్మకంగా, యథార్థంగా ప్రార్థనాపరుడుగా జీవించాడు. ఓ రోజున సమాజం అతని నీతిని తాడుకోలేక, అతని భక్తి ముందు నిలవలేక, అతను చూసి హర్షించలేక అతని మీద నేరాలు మోపి రాజుగారికి మంచి మనసు లేకుండా చెడగొట్టారు. అలాంటప్పుడు రాజుగారు వాళ్ళ మాట విని ఇతగాడిని తీసుకుని సింహభూమిలో వేయడం జరిగింది. అయితే విచిత్రం ఏంటంటే దానియేలు భక్తి తెలుసు, నీతి తెలుసు, మనుషులు మాటలు విని చెడిపోయాని, తొందరపడ్డాని అనుకున్నాడు. కానీ మాట ప్రకారం సింహభూమిలో వేశాడు. రాజుకు నిద్ర పట్టలేదు, వేకువలో లేచాడు. అయ్యో నీతిమంతుని ఇలా చేశానంటూ హడావుడిగా గుహ దగ్గరికి వెళ్ళి కేకలు వేయడం మొదలుపెట్టారు. దానియేలు గ్రంథంలో జరిగింది ఏమిటో తెలుసా? వీళ్ళంతా అనుకుంటున్నారు, ఇప్పుడు దాకా ఎందుకుంటాడు దానియేలు? సింహాలు ఆవురావురమంటూ ఉండగా విరిశాక ముక్కలు చేసి అతను లేకుండా చేసి ఉంటాయిగా అంటూ ఉండగానే అక్కడికి వెళ్ళి కేక వేశాడు. అనుదినము నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను క్షేమంగా ఉంచాడా? క్షేమంగా ఉన్నావని కేక వేశాడు. లోపల నుంచి స్వరం వినబడుతుంది. ఆయన ఏమంటాడు తెలుసా? నా దేవుని దృష్టికి నేను నిరపరాధిగా ఉన్నాను గనక నా దేవుడు నన్ను కాపాడాడు. ఆ మాట ఎంత బాగుందండి. ఎన్నిసార్లు చదువుకుంటాను. నీ జీవితంలో ఎవరో నీ కీడు చేయరు, ఎవరో నీ అంతు చూడరు. సముద్రం పొంగుతుంది కానీ యోనా బతికి బయటకు వచ్చాడుగా. సింహభూమిలోకి వెళ్ళారు, బట్టగట్టారుగా. అగ్నిగుండంలోకి వెళ్ళారు, కాలకుండా సజీవులుగా సాక్షులుగా ఉన్నారుగా. సమాధుల్లోకి వెళ్ళారు, 3వ దినం సజీవులుగా వచ్చారుగా. ఆ దేవుడే మన దేవుడిగా. అయితే యథార్థత ఎక్కడ ఉంటుందో, ఓ పవిత్రమైన జీవితం, నిర్మలమైన జీవితం, నిరపరాధిలాగా నువ్వు బ్రతకగలిగితే అది వాక్యం ద్వారా, సహవాసం ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యంలో సంఘ సహవాసం ద్వారా నీకు అది కలుగుతుంది. ఎప్పుడైతే ఆ అనుభవాలకు వెళతావో నీ జీవితంలో ఎప్పటికెప్పటికైనా నువ్వు బలవంతుడిగానే ఉంటావు. నువ్వు సిగ్గుపడనవసరం లేదు. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయం. వారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. ఓ దీవెన, నెమ్మది,
కుటుంబ సభ్యులను దీవించండి, మాటలు స్థిరపరచండి, అవసరాలు తీర్చండి. వాళ్ళ చదువులు, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయాలు, అలాగే సంతానం, వివాహం, నివాసాలు, వీడిన కుటుంబాలు కట్టబడడం, కష్టార్జితం దీవెనకరంగా మారడం, రక్షణానందంతో నడిపించి దీవెనకరంగా చేయుమని యేసు పేరట ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.